Good morning, guys. Welcome to CS Code and Tutorials. In this video, we take a look about the interesting subject in computer science and engineering field, as well as information technology department, as well as the aligned branches like AML, DS. సో ఇలా బీటెక్ ఎవరైతే చదువుకుంటున్నారో సో ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయు, జీవీ, జేఎన్టీయుకే, జేఎన్టీయుఏ, జేఎన్టీయుహెచ్, ఓయూ, ఎస్వియు. సో లైక్ ఇలా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో సో అన్ని యూనివర్సిటీస్లో కూడా ద మేజర్ కామన్ సబ్జెక్ట్ అనమాట ఇది. దట్ టు ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనమాట. సో దీన్ని మనం డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేవాళ్ళు డిఫరెంట్గా పిలుస్తారు నాన్న. సో సమ్ యూనివర్సిటీస్ దీన్నే టీఓసి అంటారు. టీఓసి అంటే థియరీ ఆఫ్ కంప్యూటేషన్. అండ్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఏటీసీడీ అంటారు నాన్న. సో ఏటీసీడీ అంటే ఆటోమేటిక్ థియరీ అండ్ కంపైలర్ డిజైన్. అండ్ కొంతమంది మోస్ట్లీ చాలా వరకు సిఎస్సి బ్రాంచ్లో అయితే ఏమని పిలుస్తారంటే దీన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ అంటే ఫార్ములా లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ అనమాట. సో ఈ మూడిట్లో మనం లైక్ ఏ వర్డ్ వాడినా సరే సేమ్ సబ్జెక్ట్ని మనం రివర్ట్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ టు కాల్ దిస్ విత్ ద సేమ్ సబ్జెక్ట్ అనమాట. సేమ్ సబ్జెక్ట్ని మనం ఇలా 3 నేమ్స్తో మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ దిస్ వీడియో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం కూడా థియరీ ఆఫ్ కంప్యూటేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని చాలా క్లియర్గా కవర్ చేస్తాను. సో ఏ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి వీడియో కనుక మీరు చూస్తే డెఫినెట్లీ విల్ గెయిన్ నాలెడ్జ్ అండ్ ఐ విల్ ఇంప్లిమెంట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆల్సో. సో ఒక ఆటోమేటా థియరీని, ఒక ఆటోమేటాని మనం క్రియేట్ చేసిన తర్వాత అది ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఎలా మనకి రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది అనేది మొత్తం కూడా మీకు ప్రాక్టికల్గా విత్ కంపైలర్తో నేను మీకు చేసి చూపిస్తాను. సో డోంట్ మిస్ ఈచ్ అండ్ ఎనీ వీడియో. సో ప్రతి వీడియోని చాలా క్లియర్గా మీరు చూడండి. సో యూ విల్ లెర్న్ అండ్ గెయిన్ మోర్ నాలెడ్జ్. ఓకే, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు కవర్ ద కాన్సెప్ట్స్ లైక్ వాట్ ఈస్ ఆటోమేటా థియరీ ఫస్ట్, అండ్ నెక్స్ట్ వన్ హౌ ఆటోమేటా వర్క్స్, అండ్ నెక్స్ట్ వన్ ద రిప్రజెంటేషన్స్ ఇన్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్. సో ఇక్కడ మనకి నా యూట్యూబ్ ఛానల్లో దీనికి ఏమైనా ఉంటుందంటే నా నేమ్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ అని ఉంటుంది. సో మీరు ఏది నేమ్తో లైక్ మీరు ఏటీసీడీ అన్నా సరే, ఫ్లాట్ అన్నా సరే, ఏదైనా సరే సేమే రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ వాడే సబ్జెక్ట్ నేమ్ ఏంటి అంటే టీఓసీ అనమాట. సో ఇక్కడ మనం ఈ వీడియోలో మనం ఏం కవర్ చేయబోతున్నాము అంటే సో వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ అండ్ హౌ ఆటోమేటా వర్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ టీఓసీ అనమాట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నాన్న. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేపాటికి ఏంటి అంటే వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ. సో గైస్ లిజన్ హియర్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి ఇది. సో వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ? సో ముందు మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఆటోమేటా థియరీ అంటే ఏంటి. ఆటోమేటా థియరీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్. Abstract mission which contains a hidden logic and perform some operation and returns some result. This is nothing but ఆటోమేటా థియరీ. జాగ్రత్తగా వినండి. సో ఆటోమేటా థియరీ అంటే ఏమని చెప్తున్నాను ఇక్కడ. సో జాగ్రత్త వినండి. ఎన్ ఆటోమేటా థియరీ ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్. గుర్తుపెట్టుకున్నాను ఈ పాయింట్. సో ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విచ్ కంటైన్స్ హిడెన్ లాజిక్. దీంట్లో ఏముంటుంది నాన్న, విచ్ కంటైన్స్ హిడెన్ లాజిక్ విచ్ కంటైన్స్ సమ్ పెర్ఫార్మెన్స్ లైక్ ఇట్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ అండ్ రిటర్న్స్ ద సమ్ రిజల్ట్ అనమాట. ఫైనల్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆటోమేటా థియరీ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అన్న. అబ్స్ట్రాక్ట్ మిషన్ అంటే ఏంటి అంటే మనకి ఆ లోపల ఏదైతే జరుగుతుందో అది మనకి తెలియదు అన్న. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ హైడ్ అనమాట, హైడ్ చేయడం అనమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటా థియరీ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విచ్ కంటైన్స్ ద హిడెన్ లాజిక్. ఈ అబ్స్ట్రాక్ట్ మిషన్ అనే లోపల ఏముంటుందంటే ఒక లాజిక్ అనేది దాగుంటుందన్న. ఆ లాజిక్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఇన్పుట్కి సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి రిజల్టే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇలా కనుక జరిగితే లైక్ ఇదంతా కూడా మనకి దేనివల్ల జరుగుతుంది అంటే టు పెర్ఫామ్ సమ్ ఆపరేషన్ అండ్ రిటర్న్స్ ద రిజల్ట్ అనమాట. ఒక రిజల్ట్ని అప్డేట్ చేయడానికి నథింగ్ బట్ ఒక రిజల్ట్ని మనం రిటర్న్ చేయడానికి
వీఆర్ యూజింగ్ ఆటోమేటా యాజ్ ఏ మీడియేటర్ అనమాట. లైక్ ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్లో చూస్తే ఇన్పుట్ తీసుకుంటాం యూజర్ నుంచి అండ్ మనకి అవుట్పుట్ జనరేట్ అవుతుంది, మధ్యలో సమ్ ఆపరేషన్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే నాన్న, వీఆర్ క్రియేటింగ్ ఏ మిషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మిషన్ని మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ మన ఎజెండా ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఆటోమేటా థియరీ ద్వారా మనం ఒక మిషన్ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఆ మిషన్ని మనం డిజైన్ చేయాలి అంటే సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే వీ నీడ్ టు యూజ్ సమ్ ఇన్పుట్ అనమాట. ఒక ఇన్పుట్ తీసుకుని ఆ ఇన్పుట్ని మనం కనుక ఈ ఆటోమేటా నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మిషన్కి కనుక ఇస్తే ఇట్ విల్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ రిటర్న్స్ ద రిజల్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆటోమేటా ద్వారా మనం చేసే మెయిన్ పని ఏంటి అంటే ఆ అబ్స్ట్రాక్ట్ మిషన్ ఏమన్నా చూసారు కదా, ఆ అబ్స్ట్రాక్ట్ మిషన్ని వీ నీడ్ టు డిజైన్ అనమాట. సో ఇక్కడ అవర్ గోల్, మన ఈ సబ్జెక్ట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే, చాలా స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది నాన్న, అసలు ఆటోమేటా థియరీ ద్వారా మనం ఏం నేర్చుకుంటాము అంటే అల్టిమేట్గా మన గోల్ ఏంటి అంటే వీ నీడ్ టు డిజైన్ ఏ మిషన్. ఒక మిషన్ని మనం డిజైన్ చేయాలి. సో ఇదే అల్టిమేట్గా మన యొక్క గోల్ అనమాట. ఆ మిషన్ని మనం ఏమని పిలుస్తారు, ఆ మిషన్ మనం ఏమని పిలుస్తారంటే నాన్న ఆటోమేటిక్, దీన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఆటోమేటా. ఆటోమేటా అని దాన్ని పిలుస్తారు నాన్న. సో అంటే నథింగ్ బట్ ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అని ఆటోమేటా అంటారు. సో మనకి మిషన్ అనేది ఎలాంటి మిషన్, ఇట్స్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అనమాట. ఇక్కడ మీరు ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆటోమేటా థియరీ అంటే ఏంటి. ఆటోమేటా థియరీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విచ్ కంటైన్స్ ఏ హిడెన్ లాజిక్ అండ్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ అండ్ ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ ఆటోమేషన్ అనే లోపల ఏం జరుగుతుందంటే నాన్న, మనకు ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ అనేది ఆ ఆటోమేటా మిషన్ నథింగ్ బట్ ఆ ఆటోమేటా మిషన్ తీసుకుంటుంది, నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అనమాట. ఆ అబ్స్ట్రాక్ట్ మిషన్ తీసుకుని ఆ లోపల హిడెన్ లాజిక్ ఏదైతే ఉండిందో ఆ లాజిక్తో మన ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి ఇట్ విల్ రిటర్న్స్ ద రిజల్ట్ అనమాట. ఇక్కడ మన టాస్క్ ఏంటి అంటే ఆ లోపల ఏదైతే హిడెన్ లాజిక్తో కూడిన మిషన్ ఏదైతే ఉందో చూసారా, ఆ మిషన్ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇదే అనమాట. సో వీ హ్యావ్ డిఫరెంట్ వేస్లో మనం ఈ మిషన్స్ని డిజైన్ చేయొచ్చు నాన్న. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ కేర్ఫుల్ ఇన్ వెరీ సింపుల్ మేనర్. సో ఒక వీడియో కూడా మీరు మిస్ చేయొద్దు. సో జాగ్రత్తగా వినండి, డెఫినెట్లీ యూ అండర్స్టాండ్. ఓకే, ఐ హోప్ యూ గోట్ ద పాయింట్ అప్ టు నౌ. ఐ థింక్ అప్ టు నౌ మీరు క్లియర్గా ఉన్నారు. లైక్ వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ అంటే, ఆటోమేటా థియరీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విచ్ కంటైన్స్ ఏ హిడెన్ లాజిక్ అనమాట. ఆ లాజిక్తో మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేసి రిజల్ట్ని రిటర్న్ చేస్తాం అనమాట. ఇక్కడ మన గోల్ ఏంటి అంటే వీ నీడ్ టు డిజైన్ ఏ మిషన్ అనమాట. ఆ మిషన్ని ఏమని పిలుస్తారు దీంట్లో, వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఆటోమేటా అని చెప్పి పిలుస్తారు నాన్న. ఓకే, దాన్ని ఏమని పిలుస్తారు నాన్న, ఇక్కడ మన ఆటోమేటా థియరీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ మిషన్ అని పిలుస్తారు, లేదు అంటే మనం దాన్ని ఆటోమేటా అంటారు, లేదా దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మిషన్ అని కూడా పిలుస్తారు అనమాట. లైక్ కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి నాన్న, నోట్ పాయింట్స్ ఏంటో చూడండి. ఏ మిషన్, ఇలా రాసుకోండి, ఇది బెస్ట్. ఏ మిషన్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్, then we can call చాలా మందికి డౌట్ ఉంటుంది నాన్న, ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి. చాలా మందికి మెయిన్గా బుర్రలో తిరిగే పెద్ద డౌట్ ఏంటి అంటే, సార్ వాట్ డూ మీన్ బై ఫైనైట్ ఆటోమేటా, అసలు ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి, ఫైనైట్ ఆటోమేటాని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం దీనికి సొల్యూషన్ అనేదాన్ని క్రియేట్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ అక్కడ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏ మిషన్ హ్యాస్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఏదైనా ఒక మిషన్ మనం ఒక మిషన్ డిజైన్ చేయాలనుకుంటున్నాం కదా, ఏదైనా ఒక మిషన్కి కనుక మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనుక ఉంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైనైట్ ఆటోమేటా అనమాట. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి అంటే చూడండి, కౌంటబుల్ స్టేట్స్, గుర్తుపెట్టుకోండి, కౌంటబుల్ స్టేట్స్ కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఫైనైట్ ఆటోమేటా అంటారు నాన్న. ఫైనైట్ అంటే ఏంటి, ఎండ్ ఉన్నట్టా లేనట్టా. ఫైనైట్ అంటే ఏంటి అంటే ఎండ్ నీడ్ అంటే నథింగ్ బట్ ఎండ్ అనేది ఉంటుందన్నమాట. ఎండ్ అనేది ఉంటే మనకు ఆటోమేటిక్గా దాన్ని ఏమని పిలుస్తారంటే నాన్న ఫైనైట్ ఆటోమేటా అని పిలుస్తారనమాట. ఇన్ కేస్ మనకి ఎండ్ కనుక లేదు అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఇన్ఫైనైట్ ఆటోమేటా అంటారనమాట. సో అలా ఇన్ఫైనైట్ ఆటోమేటాస్ అనేవి మన ఆటోమేటా ద్వారా మనం డిజైన్ చేయలేము, ఓన్లీ ద ఫైనైట్ ఆటోమేటా ఈజ్ పాసిబుల్ అనమాట. ఆ ఫైనైట్ ఆటోమేటా అనేది ఎందుకు అంటారనేది ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. సో ఫైనైట్ ఆటోమేటా అనేది మనం ఎందుకు పిలుస్తారు అంటే బికాజ్ ఇట్ హ్యాస్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనమాట. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్
అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ద కౌంటబుల్ స్టేట్స్ అనమాట. కౌంటబుల్ స్టేట్స్ అంటే ఏంటి? సో మనకి ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద స్టార్ట్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ పాయింట్ అనేది. సో అలా ఏవైతే ఉంటాయో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ కౌంటబుల్ స్టేట్స్ అంటారనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక మిషన్కి గనక ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనుక ఉంటే అప్పుడు ఆ మిషన్ ఏమని పిలుస్తారంటే వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఫైనైట్ ఆటోమేటా అని పిలుస్తారనమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ రైట్. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్లో మనం చూసింది ఏంటి అంటే ఆటోమేటా థియరీ అంటే ఏంటి అండ్ ఫైనైట్ ఆటోమేటా అంటే ఏంటి. ఆటోమేటా థియరీ అంటే ఏమని చెప్పాను? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ విచ్ కంటైన్స్ హిడెన్ లాజిక్ అండ్ ఇట్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ అండ్ రిటర్న్ సమ్ రిజల్ట్ అనమాట. సో ఇక్కడ మన గోల్ ఏంటి? వీ నీడ్ టు పెర్ఫార్మ్ దట్ ఆ అబ్స్ట్రాక్ట్ మిషన్ ఏదైతే హిడెన్గా ఉందో చూసారా, దాన్ని వీ నీడ్ టు డిజైన్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఈ సబ్జెక్ట్లో మొత్తం కూడా మనం ఏం నేర్చుకుంటాం అంటే అలాంటి మిషన్స్ని మనం డిజైన్ చేస్తాం అనమాట. డిజైన్ చేయడమే కాదు, మనం ఇచ్చే ఇన్పుట్స్ బట్టి మనకి అది సొల్యూషన్ అనేది రిటర్న్ అవుతుందో లేదో కూడా టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఒక మిషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆటోమేటా అనమాట. సో ఇక్కడ ఏ మిషన్కి అయితే ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ ఫైనైట్ ఆటోమేటా అనమాట. ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటన్నా? కౌంటబుల్ స్టేట్స్. అలా కనుక ఉంటే దాన్ని వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఫైనైట్ ఆటోమేటా అని చెప్పి పిలుస్తారు నాన్న. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ. ఓకే, సో లేట్ చేయకుండా ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటన్నా? సో ఆల్రెడీ నేను ఇందులో మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? వర్కింగ్ మెకానిజం ఆఫ్ ఆటోమేటా. అసలు మనకి ఒక వర్కింగ్ మెకానిజం ఆఫ్ ఒక ఆటోమేటా థియరీ మనకి ఎలా వర్కౌట్ అవుతుంది? సో అంటే మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ అనమాట. సో మనకి ఆల్రెడీ దాన్ని మనం ఒక నోట్ పాయింట్ చూసాం. ఆ నోట్ పాయింట్ ఏంటి? వీ హ్యావ్ ఎలా ఉండాలి స్టేట్స్ అనేవి? వీ హ్యావ్ ఏ ఫైనైట్ స్టేట్స్ అన్న. మనకి ఫైనైట్ స్టేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫైనైట్ స్టేట్స్ కనుక ఉంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఆటోమేటా థియరీ యాజ్ వెల్ యాజ్ దాని మిషన్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఇల్లు ఉంది నాన్న. ఒక ఇల్లు లోపల మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్విచ్ ఉందన్నమాట. ఇది ఒక స్విచ్ అనుకుందాం. ఓకే, సో ఇది ఒక స్విచ్. సో ఇక్కడ నాకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఇంట్లో అనుకుందాం. సో మన ఇంట్లో ఏంటి అంటే బేసిక్గా మనకి బల్బ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బల్బ్ అనుకుందాం. ఈ స్విచ్ అనే దానికి ఆన్ ఆఫ్ 2 ఆపరేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అంటే 1 అనుకుంటున్నాను, ఆఫ్ అంటే ఏమనుకుంటున్నాను అంటే 0 అనుకుంటున్నాను అనమాట. సో ఈ స్విచ్కి అనేది నాకు ఏం కనెక్ట్ అయ్యి ఉంది అంటే సో ది స్విచ్ ఈస్ లాజికల్లీ కనెక్టెడ్. ఇక్కడ మనకి మీరు ఇంట్లో కూడా మీకు ఎలా తెలుస్తుందన్న, మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో మీరు ఒక స్విచ్కి ఒక బల్బ్ అనేది మీరు కనెక్ట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ వైర్స్ అవన్నీ మీకు బయటికి కనిపిస్తాయా? కనిపించవు. సో అల్టిమేట్గా అవన్నీ ఎక్కడ ఉంటాయి అనమాట? లాజికల్గా ఉంటాయి అనమాట. నథింగ్ బట్ హిడెన్ అయిపోయి ఉంటాయి, నథింగ్ బట్ హైడ్ అయిపోయి ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ మెకానిజంలో కూడా మనకి ఎలా జరుగుతుందంటే సో మన దగ్గర ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్కి లాజికల్గా ఒక బల్బ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ వీ నీడ్ టు గివ్ ద ఇన్పుట్ అనమాట. జాగ్రత్తగా వినండి, ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీ వస్తుంది. సో హౌ ఆటోమేటా వర్క్స్ అనేది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్విచ్ ఏదైతే ఉందో చూసారు కదన్నా, ఈ స్విచ్కి నేను ఏం చేస్తున్నానంటే 1 అని అప్లై చేస్తున్నాను అనమాట. 1 అంటే ఏంటి? ఆన్ కదా. నేను ఎప్పుడైతే స్విచ్కి 1 అనే దాన్ని ఇన్పుట్గా ఇచ్చానో అప్పుడు మనకి స్విచ్ అనేది ఆన్ అవుతుంది. సో అల్టిమేట్గా మన దగ్గర ఏదైతే బల్బ్ ఉంది ఈ బల్బ్ అనేది ఏమవుతుంది? గ్లో అవుద్ది అనమాట. అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్కి ఇన్పుట్ ఇస్తున్నాను. ఈ ఇన్పుట్ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో ఆ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా ఎక్కడికి రివర్ట్ అవుతుంది? బల్బు దగ్గరికి వెళ్ళి వెలుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఆటోమేటా థియరీ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అని చెప్పాను. అవునా? అబ్స్ట్రాక్ట్ మిషన్ అంటే ఏంటి? మనకి బయటికి కనిపిస్తుందా కనిపించదా? అబ్స్ట్రాక్ట్ అంటే మనకు కనిపించదు నాన్న, నథింగ్ బట్ హైడ్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా నేను ఇన్పుట్ అనేది ఇప్పుడు మన ఇంట్లో కూడా మీరు రియల్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఎప్పుడైతే మీరు స్విచ్ను ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా బల్బ్ వెలుగుతుంది అనమాట. అంటే ఈ స్విచ్కి అండ్ దట్టు ఆ బల్బ్కి ఒక రిలేషన్ ఉంది చూసారా? ఈ రిలేషన్ ఉంది చూసారా? ఇది మనకు తెలుస్తుందా? బయటికి కనిపిస్తుందా? ఇక్కడ మనకి కనిపించదు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫైనైట్ ఆటోమేటా నథింగ్ బట్ మనకి ఆటోమేటా థియరీ కూడా ఇంతే అనమాట. సో మనకి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ అనేది డైరెక్ట్గా మెషిన్కి ఇస్తే డైరెక్ట్గా మనకి అది ఏమిస్తుంది? రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఇక్కడ మన ఆటోమేటా థియరీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది? నథింగ్ బట్ మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కదా. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో మనకి ఏం జరుగుతుంది? నథింగ్ బట్ ఇక్కడ మధ్యలో ఏముంది మనకి? అబ్స్ట్రాక్ట్ మిషన్ అని చెప్పి ఉందన్నమాట. అవునా? ఈ అబ్స్ట్రాక్ట్ మిషన్ ఏదైతే ఉందో
దీన్ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఈ ఆటోమేటా థియరీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇదే అనమాట. సో మనం ఇచ్చే ఇన్పుట్ అనేది మనం ఆబ్వియస్లీ ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వస్తుందన్న. బట్ ఇచ్చిన ఇన్పుట్కి మనకు వచ్చే అవుట్పుట్కి మధ్యలో ఒక రిలేషన్ ఉందో చూసారా, అది హైడ్ అయి ఉంటుంది, బయటికి కనిపించదు అనమాట. దాన్ని ఏమని పిలుస్తాము అంటే వీ కెన్ కాల్ ఇట్ ఏజ్ అబ్స్ట్రాక్ట్ మిషన్ అని పిలుస్తాం అనమాట. సో ఈ అబ్స్ట్రాక్ట్ మిషన్ని మనం డిజైన్ చేయడమే మన ఈ కాన్సెప్ట్, నథింగ్ బట్ ఈ సబ్జెక్ట్ యొక్క టార్గెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 0 అని ఇచ్చాను అన్న. 0 అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇన్పుట్ అనేది నేను ఇక్కడ 1 అని ఇచ్చినప్పుడు మనకి బల్బ్ అనేది గ్లో అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0 అని ఇస్తాను అనమాట. అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ లాజికల్గా మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి బల్బ్ అనేది ఏమవుతుంది అన్న, బల్బ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోద్ది అనమాట. అంటే నథింగ్ బట్ అది ఆరిపోద్ది అనమాట. సో అంటే ఇక్కడ మనకి లాజికల్గా అబ్స్ట్రాక్ట్ మిషన్ అనేది చూసారు ఏం చేస్తుంది, అరే స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతుంది, ఇన్కి స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట. సో అల్టిమేట్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఇన్పుట్స్ ఉన్నాయో ఇన్పుట్ బట్టి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య లోపల మనకి అబ్స్ట్రాక్ట్ మిషన్ అనేది ఏం చేస్తుంది అని చెప్పేదే ఈ ఆటోమేటా థియరీ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. I hope you got the understand this one, right? Yes. So I hope ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యాక్చువల్ ఈ వీడియోలోనే ఐ వాంట్ టు కవర్ ద కాన్సెప్ట్ లైక్ రిప్రజెంటేషన్. సో ఐ వాంట్ టు కవర్ ఇన్ అనదర్ వీడియో. సో ఇంకొక వీడియోలో, దీని కంటిన్యూషన్ వీడియోలో నేను మీకు ఏం చెప్తాను అంటే, సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ ఆటోమేటా థియరీ గురించి చెప్తాను. బట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే జస్ట్ వాట్ ఈజ్ ఆటోమేటా థియరీ అండ్ వాట్ ఈజ్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ఎన్ ఆటోమేటా థియరీ. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ దిస్ వన్, రైట్? ఐ హోప్ యూ గాట్ ద క్లియర్, రైట్? సో ఇక్కడ మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే వీ నీడ్ టు జనరేట్ ద అబ్స్ట్రాక్ట్ మిషన్స్. మనం వాటిల్ని మనం ఏం చేయాలి, డిజైన్ చేయాలన్నమాట. అది డిజైన్ చేయడానికి వీ హ్యావ్ సమ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయన్నా. సో అవన్నీ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ బీటెక్ కాలేజ్లో చదువుకుంటున్నారో, సో ప్రెజెంట్ ఈ సెమ్లో ఉందో, సో ప్లీజ్ షేర్ టు దెమ్. సో ఇట్ విల్ హెల్ప్స్ టు ద సెమ్ ఎగ్జామ్స్, రైట్? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.